శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు. వారు 2 రోజుల క్రితం మన హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. వారి కార్యక్రమంలో భాగంగా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో వేలాదిగా వారిని స్వాగతం చేయడం, వారి రాక సందర్భంగా వేడుకలు జరపడం, భోజనాలు జరపడం, వేల సంఖ్యలో ఆ సన్మాన కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. కార్యక్రమంలో భాగంగా అఖిలేష్ యాదవ్ గారు హరీష్ రావు గారికి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వారు మంచిగా కూడా ఆయన్ని సన్మానించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసిన అనేక పర్యాయాలు అఖిలేష్ యాదవ్ గారిని హైదరాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వారి దగ్గర కూడా రావాలని పదే పదే చేసిన విజ్ఞప్తులకు అఖిలేష్ గారు కూడా అంగీకరించడం, మరి ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్ళడం జరిగింది. మరి వైరల్ అవుతుంది నిన్న ఇవాళ ఏదైతే అఖిలేష్ యాదవ్ గారిని ఆ స్థానంలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మా యాదవులందరికైతే బాధ కలిగించే విషయం. స్థాయి కాదు మీది. ఆయన మీ జాతీయ నాయకులకి హోదా కంటే మించిన నాయకుడు అఖిలేష్ యాదవ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 తెలుగు రాష్ట్రాలు, కేరళ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం కలిపితే ఎంతమంది శాసనసభ్యులు ఉంటారో అంతకు మించిన శాసనసభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చేసిన మహానుభావుడు అఖిలేష్ యాదవ్. ఆయన స్థాయినైనా మీరు గుర్తించాలి కదా, ఆయన హోదానైనా గుర్తించాలి కదా. మీ రాహుల్కి, మీ సోనియాకి, మీ ఖర్గేకి, మీ జాతీయ నాయకుల కంటే ఉన్నతమైన స్థానం భారతదేశంలో ఉందంటే అది శ్రీ అఖిలేష్ యాదవ్ గారికే దక్కుతుంది. మీ మొత్తం భారతదేశం అంతా మీ ఎంపీలు ఎంత? ఒక్క యూపీలోనే అఖిలేష్ యాదవ్ పార్టీకి వచ్చిన ఎంపీలు ఎంత ఒక్కసారి చూసుకోండి. 40 మంది ఎంపీలకు ప్రతినిధి, 485 అసెంబ్లీ స్థానాల్లో 200 దగ్గర స్థానాల్లో అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మన దగ్గర ఉంది 117 మంది ఎమ్మెల్యేలు. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంత? మేము ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుందంటే ఈ అవలంబించిన తీరు ఏదైతే ఉందో మంచి పద్ధతి కాదు. అది మీ స్థాయికి తగదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యాదవులకు ఏదైనా సముచిత స్థానం దక్కింది అంటే అది మహానుభావుడు కేసీఆర్కే దక్కుతుంది. రాష్ట్రం ఏర్పడ్డాక యాదవులకు 5 సీట్లు ఇచ్చాడు, గెలిపించుకున్నాడు. రెండోసారి ఇచ్చాడు, 5 మంది మా శాసనసభ్యులు అయ్యారు. ఎమ్మెల్సీలు ఇచ్చాడు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు, వైస్ ఛాన్సలర్ ఇచ్చాడు. ఉన్నతమైన స్థానం కల్పించిన మహానుభావుడు కేసీఆర్ అని ఘంటాపదంగా చెప్తాం. దురదృష్టం అది. అంటే ఆ రోజు మాకు ఎవరికైతే మంత్రిగా ఇచ్చారో యాదవులకి అతను కులాన్ని ఆకట్టుకోలేకపోయాడు. ఆ గొర్రెల విషయంలో సరియైన లోన్లు వాళ్ళకి లబ్ధి పొందాల్సిన చోట లబ్ధి జరగల యాదవులకి. అందువల్ల యాదవులు నగరాన్ని వదిలేసి మిగతా అన్ని చోట్ల ఉన్నటువంటి యాదవుల్లో 50% ఓటర్సు మొన్న జరిగిన ఎన్నికలలో యాదవులు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు. అదే కనుక లబ్ధి కనుక యాదవులకి గొర్రెలు కనుక సక్రమ పద్ధతిలో గొర్రెల లోన్లు కనుక యాదవులకు చేరుంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేదే కాదు. ఇది మీరు గ్రహించాలా. నిన్న జరిగిన ఉప ఎన్నికలు ఒక్క నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు, సంతోషం. ఒక నవీన్ యాదవ్కి ఇచ్చినంత మాత్రాన యాదవులకి ఏదో కాంగ్రెసు ఉరగబెట్టిందంటే కూడా నమ్మే పరిస్థితిలో యాదవులం లేము. సముచిత స్థానం దక్కాల్సిందే, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాల్సిందే. 16% ఉన్న జనాభా ప్రాతినిధ్యం ఏం కల్పిస్తున్నారో మీరు తెలుసుకోండి. బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఎంతమంది యాదవుల్ని పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి మీరు. అవి చెప్పరు. ఒక జాతీయ నాయకుడు వస్తే అవమానించారు. మీ స్థాయి తగది. ఇది ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చినంత మాత్రాన యాదవులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఒక కార్పొరేషన్ చైర్మన్ లేదు, ఒక డైరెక్టర్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. చాలా అన్యాయం. 16% జనాభా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు
మీరు అవలంబిస్తున్న తీరుకి సిగ్గుపడుతున్నాం. మొన్న నవీన్కి టికెట్ ఇచ్చినందుకు సంతోషించాం, గెలిపించుకున్నందుకు కూడా సంతోషించాం, మిమ్మల్ని కూడా అభినందించాం. మంచిని అంటాం, చెడుని ఉపేక్షించేది లేదు. మీరు చేసే తీరు మాత్రం యాదవులు మాత్రం బాధ కలిగించే విధంగా చేశారు. అది పద్ధతి కాదు, మీ స్థాయి కాదు. అఖిలేష్ యాదవ్ స్థాయి చాలా పెద్దది. ఈ జాతీయ నాయకులు కూడా ఆ హోదా లేదు నిజంగా చెప్పాలంటే. మా నాయకుడికి ఉన్న స్థాయి, ఒక్కడు ఒంటరి పోరాటం చేస్తే యూపీలో 40 మంది ఎంపీలను గెలిపించుకున్నాడు ఆయన. రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా రేపు ఉత్తరప్రదేశ్లో కూడా మళ్ళీ అఖిలేష్ యాదవే వస్తాడు. మీరు గుర్తించండి, యాదవులకు సముచిత స్థానం కల్పించండి. జిల్లాల్లో ఉన్న యాదవులను కూడా వారిని దగ్గరికి చేర్చుకోండి. గత ప్రభుత్వంలో చాలా పెద్ద పీట వేశారు మహానుభావుడు. మళ్ళా తిరిగి మీరు అవలంబించే ఆలోచనలకి మీరు మళ్ళీ పదవి పోగొట్టుకునే పరిస్థితి చేసుకోమాకండి. హైదరాబాద్లో కూడా మహానుభావుడు కేసీఆర్ గారు 5 ఎకరాల భూమి 5 కోట్లు కూడా ఇచ్చారు. ఈరోజు కూడా దాన్ని అమలుకు నోచుకోవాలి. అది ప్రారంభోత్సవానికి కర్మ, అది అంతే. ఎవరు చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పెద్దపీట వేస్తున్నాడు, అంతకుముందు జగన్ కూడా వేశాడు, చంద్రబాబు కూడా ఇంకా అంతకన్నా ఎక్కువే చేస్తున్నాడు. కర్మగాలి ఈ రాష్ట్రంలో యాదవుల పరిస్థితి, తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. మీరు మారతారని ఆశిస్తున్నాం, యాదవుల హక్కును చేర్చుకుంటారని ఆశిస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇప్పటివరకు ఏ పార్టీలో కానీ 150 మంది కార్పొరేటర్లో యాదవులు 15 ఉన్నారు, అంటే 10% పాపులేషన్లో కూడా ఉన్నాం. మా జనాభాను గుర్తిస్తారో, యాదవుల ఆగ్రహానికి గురవుతారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. నిర్ణయం చేసుకోండి. మంచి చేస్తే 10 కాలాల పాటు ఉంటారు, లేదా గతంలో పాలకుల్లాగా మీ గతి కూడా అదే పట్టిస్తారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.